ధ్యానం ధ్యానం సర్వం సకలం సర్వం సకలం ధ్యానంతో సాధ్యం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే ఆనందానికి హద్దులుండవు. ప్రతి ఒక్క సమస్య ధ్యానంతోనే పరిష్కరించబడుతుంది. ఎట్లా ఎంత ధ్యానం చేస్తే మనం ప్రకృతిలో ధ్యానం చేస్తే మనం దేవాలయాల్లో ధ్యానం చేస్తే మనం ప్రతి ఒక్క ధ్యాన పుస్తకం చదివితే మనం తెలుసుకుంటాము ధ్యానం గురించి, మనలోని అన్ని విషయాల గురించి. సత్సంగాలలో పాల్గొనడం వల్ల, ధ్యాన మహాచక్రాలలో పాల్గొనడం వల్ల ధ్యానం ధ్యానానందానికి ఎంతో ఆనందం. సత్సంగం ఎంతో ఆనందం. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, మనకు ఉన్నాడు. ధ్యానం ద్వారా తెలుసుకుంటాము ప్రతి జీవులో దేవుడు ఉన్నాడని. ప్రతి దేవుని కొలుస్తాము మనం. పాడండి, బుక్కులు చదవండి, ఆనందాన్ని పెంచుకోండి సత్సంగాల ద్వారా. ధ్యానం సత్సంగం స్వాధ్యాయం గ్రూప్ మెడిటేషన్ ఆనందాల ధ్యాన గీతాల భగవంతుని చేయడం. గ్రూపులో ధ్యానం ఎంతో చూపబడుతుంది. ధ్యాన భజనల ద్వారా ఎంతో ఆనందం పెంచబడుతుంది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఆనందంగా ఉండండి. దేవాలయాల్లో దేవుళ్ళు ప్రపంచమంతా ధ్యానమే భగవంతుడే. ధ్యానం సర్వం సకలం. ధ్యానం ద్వారానే మనకు మన గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది. మన పురాణాలు ఇతిహాసాలు మనకు ధ్యానం గురించే చెప్తారు. ధ్యానం అంటే ఏమీ కాదు, మన గురించి మనం తెలుసుకోవడం. మనము ప్రకృతి వేరు కాదని తెలుసుకోవడం. సర్వదేవతలు భగవంతుడు అంతా ఈ ప్రకృతిలోనే ఉన్నారు, అంటే మనతోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. మనం ప్రకృతిలో ప్రతి ఒక్క దేవాలయాల్లో, ప్రతి ఒక్క జాగాలో, పనిలో ఎక్కడుంటే అక్కడ దేవుని కలుసుకుంటూ మనకు వీలైనప్పుడంతా పుస్తకాలు కలుస్తూ కుటుంబంతో ఆనందంగా ధ్యానానందాన్ని గడుపుదాం. ధ్యానం అంటే ఏమీ కాదు, ప్రకృతితో ధ్యానం ఆనందానమయం. ధ్యానం అంటే ఏమి కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవడం, నీలోని భగవంతుని తెలుసుకోవడం. మనము వేరు కాదు, భగవంతుని ఆనందరూపాడం. ప్రతి క్షణం భగవంతుని తెలుస్తూ ఆనందంగా ఆ పరమాత్మలో లీనమవుతాం. మనం కూడా భగవంతుని ధ్యానం ద్వారా ధ్యానించి జ్ఞానాన్ని పెంచుకొని ఈ ప్రపంచంలో వచ్చిన మన ముఖ్యమైన కారణం అదే.